హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి బంగాళదుంప ఫ్రై అండి. అది ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు ఆలు పొట్టు తీసేసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. వాటర్లో వేసేసి స్టవ్ మీద పెట్టి అయితే ఉడకబెట్టుకోవాలి. మనం మెదుపుకుంటే మెత్తగా అయ్యేటట్టు ఉడకబెట్టేసుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని చల్లారపెట్టుకున్నానండి. చల్లారిన తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. సాల్ట్ కారం మన క్వాంటిటీని బట్టి అయితే వేసుకోవాలి. ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకొని మెత్తగా అయితే మెదిపేసుకోవాలండి. ఇంకా ఏమేం కావాలో కూడా చూపిద్దామని వీడియో తీశానండి. ఆ క్లిప్ అయితే ఎగిరిపోయింది, ఏమీ అనుకోకండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఆవాలు అయితే వేసుకుంటున్నానండి. ఏమేం కావాలో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆవాలు చిటపట అన్న తర్వాత జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. అలా జీలకర్ర వేసుకుని వేయించుకున్న తర్వాత ఇప్పుడు మినపప్పు అయితే వేసుకుంటున్నానండి. మినపప్పు కూడా కొంచెం దోరగా వేగే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకుని వేయించుకున్నానండి. అది కూడా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక కప్పు ఆనియన్ పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను, అక్కడ క్లిప్ అయితే డిలీట్ అయిపోయిందండి. అందుకే ఎవరు ఏమనుకోవద్దు. చూసారు కదా, ఇలా వేసేసుకొని మూత పెట్టి అయితే వేయించుకోవాలండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఒకవేళ మీకు ఆనియన్ ఇష్టం లేకపోతే ఆనియన్ వేసుకోకుండా కూడా పోపు పెట్టేసుకొని ఈ మెత్తగా మెదుపుకున్న ఈ పేస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఆనియన్ వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. చూసారు కదా, బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు అయితే వేయించుకోవాలి. అలా వేయించుకుంటే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుందన్నమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి రైస్లోకి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియో నచ్చిందనే నేనైతే అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.